హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. వాటర్ తాగడం అనేది ఎలాంటి అబ్సెషన్ అయిపోయిందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ, ఒక 40 ఏళ్ళ మహిళ 4 లీటర్ల నీళ్లు ఒకేసారి తాగేసి ఆవిడ ఐసీయూలో అడ్మిట్ అయింది. 3 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి అబ్సెషన్? దీని గురించి మాట్లాడదాం. అయితే వీడియో కాంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. వేదాంశ్ వెల్నెస్ సెంటర్ ఏదైతే మేము రీసెంట్లీ ఇనాగ్రేట్ చేసామో, మా వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో సర్వీసెస్ ఈ జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇనాగ్రేషన్ ఆఫర్ కింద ఈ డిసెంబర్ 31 లోపులో ఎవరైతే వాళ్ళు బుక్ చేసుకుంటారో మా సర్వీసెస్కి, అంటే అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ, వీటికి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి 20-25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద డిస్కౌంట్. సో ఎవరన్నా సరే మీకు ఈ జనవరిలో కానీ, మేబీ ఫిబ్రవరిలో కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫాలో అయ్యి మొత్తం క్యూర్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు చాలా పెద్ద డిస్కౌంట్ లభిస్తుంది. ఇది డిసెంబర్ 31 ఎండ్ ఆఫ్ ద డే వరకు అప్లికేబుల్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, వీడియో కాంటెంట్లోకి వెళ్దాం. 40 ఏళ్ళ మహిళ 4 లీటర్ల నీళ్ళు ఒకేసారి తాగేసింది. ఇంత వాటర్ తాగొచ్చా ఒకేసారి? 4 లీటర్ల నీళ్ళు చాలా ఎక్కువ. ఆవిడ తెలియక తాగేసింది అంటే ఒక్క నిమిషం ఆగండి. నా దగ్గరికి అనేక మంది పేషెంట్స్ వస్తూ, మేము పొద్దున్నే లీటర్ పావు నీళ్ళు తాగుతాం, 2 లీటర్ల నీళ్ళు తాగుతాం, లీటర్ పావు నీళ్ళు ఒకసారి తాగి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ లీటర్ పావు నీళ్ళు తాగుతాం, అంటే 2.5 లీటర్ల నీళ్ళు వితిన్ 1 అవర్లో తాగుతామని చెప్పి పేషెంట్స్ వస్తున్నారు. దీని మీద నేను ఎన్నో వీడియోస్ చేశాను, ఎంతో అవేర్నెస్ తీసుకొద్దామని ట్రై చేశాను. బట్ స్టిల్ కామెంట్స్ చూస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంత అమాయకులో, ఎంతగా వీళ్ళు భ్రమలో ఉండిపోయారో అది క్లియర్గా తెలుస్తుంటుందండి. లీటర్ పావు నీళ్ళు 10 నిమిషాల్లో తాగడమా? 4 లీటర్ల నీళ్ళు వితిన్ 1 అవర్లో తాగడమా? ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు అసలు? ఆ మహిళ 3 రోజులు ఐసీయూలో ఉంది. తనకి ఏం చెప్పారు? మీరు వాటర్ అలా తాగేసేయండి, మార్నింగ్ లీటర్ నీళ్ళు తాగండి, 2.5 లీటర్ల నీళ్ళు తాగండి అంటే ఆవిడ ఇంకా రెచ్చిపోయి 4 లీటర్ల నీళ్ళు తాగేసింది. ఎందుకంటే వాటర్ ఎంత తాగితే అంత మంచిది, మీ స్కిన్ సూపర్గా వచ్చేస్తుంది ఇలాగని చెప్పడంతో అలా తాగేసింది. తాగేసాక ఆవిడకి బ్రెయిన్ వాచిపోయింది. ఆ తర్వాత ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక అప్పుడు డిశ్చార్జ్ అయింది. అసలు రోజులోనే 4 లీటర్ల నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత వాటర్ మీ బాడీ లూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు ఎంత వాటర్ తాగాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు అథ్లెట్ అనుకోండి, బాగా కష్టపడుతున్నారు, ఫుల్ చెమటలు కారిపోతున్నాయి, అప్పుడు మీరు 4 లీటర్ల నీళ్ళు ఒక ఫుల్ డేలో తాగొచ్చు. ఫుల్ డేలో, 1 అవర్లో కాదు, ఫుల్ డేలో. మీరు అస్సలు సింపుల్గా డెస్క్ జాబ్ మీది, మీరు అసలు కదలట్లేదు, వర్కౌట్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, చెమటలు ఏమీ కాదట్లేదు, మీకు ఏసీలోనే ఉంటున్నారు, హ్యాపీగా కూర్చుని తినే సిచ్యువేషన్ మీది. మీకు 4 లీటర్ల నీరు చాలా ఎక్కువ. అంత తాగాల్సిన అవసరమే లేదు, బలవంతంగా తాగాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు 2 to 2.5 లేకపోతే 3 లీటర్స్ మ్యాక్సిమం మీ ఫిజిక్, అంటే మీ ఎంత హైట్ ఎంత వెయిట్ దీన్ని బట్టి. ఇదంతా కూడా ఏంటంటే ఒక మనిషికి ఇప్పుడు అందరికీ కలిపి ఒక స్ట్రిక్ట్గా మీరు 2.35 లీటర్స్ తాగాలి వాటర్ అన్నట్లు ఇది ఎక్కడ రూల్ ఉండదు. మనిషికి తాగాల్సిన వాటర్ అమౌంట్ డిఫర్ అవుతుంది. చాలామంది అడుగుతారు, ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి రోజుకి? ఎన్ని లీటర్ల నీళ్ళు తాగడం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ యాక్టివిటీ లెవెల్స్ మీద, మీ ఫిజిక్, మీ బాడీ స్ట్రక్చర్ ఏంటి, మీ బాడీ ఎంత సైజు ఉంది, మీరు 6 ఫీటా 5 ఫీటా 5.5 ఫీటా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక నెంబర్ చెప్పమంటారు, 2.35 2.5 2.7 ఎంత తాగాలి? మీకు దాహం వేస్తే ఎంత దాహం వేస్తే అంత తాగండి. మీరు సింపుల్గా ఒకసారి మీరు ఏమి కొలుచుకోకుండా
మీరు ఒక రోజు ఎంత వాటర్ తాగండి. సాధారణంగా మీ బాడీ అడుగుతుందండి, మీకు దాహం వేస్తుంది, మీకు వాటర్ తక్కువ తాగుతుంటే మీ బాడీ అడుగుతుంది తాగమని. ఓన్లీ వాటర్ ఫార్మాట్లో కూడా కాదు, మీకు యాక్చువల్గా తిని ఫుడ్లోంచి కూడా వాటర్ వస్తుంది. సో అందువల్ల వాటర్ మీద అబ్సెషన్ పెంచుకోకండి, ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి అని కొట్టేసుకోకండి యాక్చువల్లీ. సో బేసికల్లీ సింపుల్ థింగ్. ఇంకా మీకోసం చెప్తున్నాను, మీ డెస్క్ జాబ్ అనుకోండి, 2 to 3 లీటర్స్ మధ్యలో అండి. కొంతమంది మరీ అసలు ఏ విధమైన యాక్టివిటీ లేదంటే ఈవెన్ వాళ్ళకి 2 లీటర్స్ కూడా అవసరం లేదు. కానీ మీరు అథ్లెట్ అనుకోండి, చెమటలు కక్కేస్తున్నారు, మీరు ఎంత లెవెల్ ఆఫ్ అథ్లెటిజం చూపిస్తున్నారు దాన్ని బట్టి మీకు 3.5 లేదా 4 లేకపోతే ఈవెన్ అంతకంటే ఎక్కువ కూడా తాగాల్సిన అవసరం రావచ్చు. ఇది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన, ఆ వీడియో చాలామంది చూస్తున్నారు, చాలామంది కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఏదైతే మంతెన సత్యనారాయణ గారు చెప్తున్నారు, మీకు పొద్దున్నే లేచిన వెంటనే లీటర్ పవన్ నీళ్ళు వితిన్ 5 నిమిషాలు 10 నిమిషాలు తాగేయాలి, అప్పుడే మోషన్ అవుతుంది అని చెప్తున్నారు. దాని గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పాను. మీకు బాడీలో పొరపాటున చిన్న బ్రేకుల్ని పెద్ద బ్రేకుల్ని మధ్య కలిపే ఒక వాల్వ్, ఇలియోసికల్ వాల్వ్ ఉంటుంది, అది కానీ డ్యామేజ్ అయ్యిందనుకోండి, ఒక్కసారి మీరు రోజు తాగుతున్నారు, రోజు బాగానే ఉంది, సంవత్సరం బాగానే ఉంది, 5 ఏళ్ళు 5 ఏళ్ళు బాగానే ఉంది, కానీ 5 ఏళ్ళ ఒకటో రోజున ఒక్కసారి కానీ ఆ ఇలియోసికల్ వాల్వ్ డ్యామేజ్ అయిందా, దట్స్ ఇట్. మీకు లైఫ్ లాంగ్ అంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్పానే తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి మీకు కంటిన్యూస్ డైజెషన్ ఇష్యూస్. ఎందుకంటే ఆ ఇలియోసికల్ వాల్వ్ అనేది మీ చిన్న ప్రేగుల్లో డైజెషన్ ఎంత అయిందో చూసుకుని అప్పుడే 90% డైజెస్ట్ అయితే అప్పుడే ఓపెన్ అవుతుంది, అప్పుడే ఫుడ్ పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. అది కానీ డ్యామేజ్ అయితే ఇక డైజెస్ట్ అవ్వకుండానే వెళ్ళిపోవచ్చు, లేకపోతే డైజెస్ట్ అయినా కూడా చిన్న ప్రేగుల్లోనే ఉండిపోయి మీకు ఈస్ట్ ఫంగస్ పెంచవచ్చు, పెద్ద ప్రేగులోకి వెళ్ళదు, మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అది డ్యామేజ్ అయ్యిందా అంటే మీరు 5 ఏళ్ళు, నేను 10 ఏళ్ళ నుంచి తాగుతున్నాను, నా హెల్త్ చాలా బాగుంది అని అంటారా? 10 ఏళ్ళ తర్వాత ఒక్కరోజు చాలండి మీ హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి. సేమ్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఎవరికి ఉండదు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసేది మీకు 40 ఏళ్ళ దాకా బాగానే ఉంది, 40 ఏళ్ళ తర్వాత ఏదో రోజు డ్యామేజ్ అవ్వచ్చు. పోనీ 50 ఏళ్ళ దగ్గర స్టార్ట్ చేసేది 60 ఏళ్ళ దగ్గర ఉంది, 60 ఏళ్ళ తర్వాత ఏదో రోజు డ్యామేజ్ అవ్వచ్చు. డ్యామేజ్ అయ్యిందంటే అక్కడి నుంచి మీకు లైఫ్ లాంగ్ నరకమే, ఇంకా లేదు లైఫ్, ఇంకా లైఫ్ లాంగ్ డైజెషన్ బాధపడుతూ నరకమే అనిపిస్తుంది మీరు. అనేక మందిని చూసే నేను అందుకని చెప్తున్నాను, ప్రగల్భాలు పలకకండి. నేను 10 ఏళ్ళ నుంచి పొద్దున్నే లేచి లీటర్ నీళ్ళు తాగుతున్నాను, నాకేం కాలేదు. ఓకే, ఇప్పుడు దాకా ఏం కాలేదు, కానీ రేపు ఏం కాదని గ్యారంటీ ఉందా? ఏదన్నా జరిగిన రోజున అప్పుడు రిగ్రెట్ అవుతుంది చూడండి, లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుందో, సొల్యూషన్ లేకుండా డ్యామేజ్ అవుతుందో, మీ లైఫ్ స్పాన్ తగ్గిపోయినట్టే. మీ తిన్నది బాడీకి వంట పట్టదు. కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు పలకకండి. ఇది ఎంత డేంజరస్ అలవాటు తెలుసుకోండి. చాలా చాలా డేంజరస్ అలవాటు. చూడండి, ఇది అసలు చేయకండి. ఓకే, నేను ఈ టాపిక్ మీద మళ్ళీ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ టాపిక్ మీద చేసినా కూడా జనాలకి అర్థం కావట్లేదు. మంతెన కాదు చాలా కరెక్ట్, మంతెన కాదు చాలా కరెక్ట్, మంతెన కాదని నేను ఎప్పుడు ఏ విషయంలో విమర్శించట్లేదు, ఒక్క ఈ విషయంలో. ఎందుకంటే ఇది చాలా 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 డేంజరస్ ప్రక్రియ. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న పద్ధతి ఇది. ఫాలో అయిపోతున్నారు జనాలు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. చేయకండి. నేను మళ్ళీ చెప్తుంది, ఎవరినో బ్యాడ్ చేయడానికి కాదు, మీ హెల్త్ కోసం మీకు ఒక అవేర్నెస్ ఇవ్వడానికి. మళ్ళీ ఇదంతా చెప్పాక సింపుల్గా వచ్చి వెటకారంగా కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే, సరే ఓకే చెప్పావు, మరి నాకు కాన్స్టిపేషన్ ఉంది, ఏం చేయాలి? కాన్స్టిపేషన్ ఉంటే ఫిక్స్ చేసుకోండి. కాన్స్టిపేషన్ అంటే రూట్ కాజ్ ఏంటో తెలుసు. మీరు నా దగ్గరికి రండి, వేరే డాక్టర్ దగ్గర రండి, ఎక్కడో చోటకి వెళ్ళండి, దానికి రూట్ కాజ్ ఏంటో కొడుకుని దాన్ని ఫిక్స్ చేసుకోండి. కాన్స్టిపేషన్ ఉంటే ఏం చేయాలి? కాన్స్టిపేషన్ ఉంటే వాటర్ తాగాల. ఎవరు చెప్పాడండి మీకు? ఎక్కడ ఏ సైంటిస్ట్ చెప్పాడు? అది కరెక్ట్ కాదు. మీరు కొంతమంది పాతకాలంలో ఒకప్పుడు రాగి గ్లాసులో నీళ్ళు పెట్టుకుని తాగేవాదంటే, రాగి గ్లాసులో నీళ్ళు పెట్టుకుని తాగేవాదు అయితే రాగి గ్లాసులో ఎన్ని తాగేవాదు? ఒక గుటక 2 గుటకలు తాగేవాదు. అది ఓకే, అది మంచిది. మీరు ½ లీటర్ దాకా తాగినా కూడా ఓకే. కానీ
లీటర్ పావు ఏంటండి? అప్పట్లో తాగే గ్లాసుల్లో లీటర్ పావు నీళ్లు పెట్టుకొని తాగేవారు కాదు. అప్పట్లో తాగే గ్లాసులు తాగేవారు, ఓకే, తక్కువ తాగేవారు అంతే. మీరు మ్యాక్సిమం హాఫ్ లీటర్ కూడా ఎక్కువ, అంతకంటే తక్కువే తాగండి. విషయం గుర్తుంచుకోండి. నేను ఇంత సీరియస్గా ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు అవివేకంతో, అమాయకత్వంతో మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఈ ప్రాబ్లం తోటి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళని బాగు చేయలేకపోతున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలియోసేకల్ వాళ్ళు దెబ్బతిని ఇప్పుడు వస్తారు మా దగ్గరికి. పొద్దున్నే లేచిన వెంటనే లీటర్ పావు నీళ్ళు తాగడం అనేది ఒక 6 మంత్స్ చేశానంటే, 3 మంత్స్ చేశానంటే అంటారు. కానీ ఆ 3 మంత్స్లోనే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. వాళ్ళకి అప్పుడే ఇప్పుడో ఒక ఇలియోసేకల్ వాళ్ళు దెబ్బతింటే వాళ్ళకి అసలు ఎంత ట్రై చేసినా ఫిక్స్ అవ్వట్లేదు. ఎందుకంటే అదొక ఫిజికల్ ఇష్యూ అయిపోయింది. ఫిజికల్ ఇష్యూని ఎలా ఫిక్స్ చేస్తాం? అదండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. జస్ట్ ఏదో నన్ను విమర్శిద్దామనో, నన్ను కామెంట్ చేద్దామనో, నా ఇంటెన్షన్ బ్యాడ్ అనో అనుకోవడం కంటే ముందు అసలు దీని గురించి రీసెర్చ్ చేయండి. మీరే రీసెర్చ్ చేయండి. అసలు ఎంత వాటర్ తాగొచ్చు 1 అవర్లో? ఆ ఒక్క క్వశ్చన్ గూగుల్లో వెతుక్కోండి, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేశాక అప్పుడు పొద్దున్న 1.5 లీటర్ నీళ్ళు తాగడం చాలా మంచిది అని మీకు ఒకవేళ నిజంగా రీసెర్చ్ పేపర్లో కనిపిస్తే అప్పుడు వచ్చి కామెంట్ చేయండి. అప్పుడు దాకా కామెంట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్.